గలగల పారే గోదావరికి ఉచితంగా సముద్రంలో కలిసిపోతున్న జలాల్ని ఆనకట్ట వేసి బీడు భూములను సస్యశ్యామలం చేసిన మహానుభావుడు. ఆయన చేసిన ఈ పనికి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి పచ్చని తోరణాలుగా వెలసిల్లుతూ భారతదేశంలోనే చక్కని పేరు సంపాదించారు. జనరల్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ పేద ప్రజల కోసం బ్రిటిష్ సైన్య అధ్యక్షుడైనా సరే ప్రజల కోసం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేసి గొప్పగా ఈ ప్రాంత ప్రజల్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కింది. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత ఈ తూర్పు పశ్చిమ గోదావరిలో ఎక్కువ విగ్రహాలు ఆయనకే ఉన్నాయి. ఒక విదేశీయుడికి ప్రజలు ఇంత బ్రహ్మరథం పట్టడానికి మంచి చేసిన వాడికి ఎక్కడైనా మంచి జరుగుతుందని పేరు వస్తుందని ఇది ఒకటే తాత్కాలిక.